ఇలా నిరుద్యోగుల్ని అవమానపరుస్తున్నావు నువ్వు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన నువ్వు హోటళ్లలో పనిచేసుకోండి, ప్రైవేట్ లో పనిచేసుకోండి అని ఇవాళ నిరుద్యోగ యువతను అవమానపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. నువ్వు ఇచ్చిన మాటకు నిలబట్టవా లేదా? ఏ యువతనైతే నీకోసం పనిచేసిందో ఆ యువత తిరగబట్టది, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. ఏ నిరుద్యోగులైతే నీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిండ్రో రేపు ఆ నిరుద్యోగులే నీ కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అయ్యా భట్టి గారు, నువ్వే ఇచ్చినావు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్. మరి నీ జాబ్ క్యాలెండర్కి ఏమైనా ఉన్నదా? అసెంబ్లీలో చెప్పిన మాటకి ఏమైనా విలువ ఉన్నదా? ఎందుకు నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తా ఉన్నారు? వాట్ ఈస్ ద రీజన్? పాపం పిల్లలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో రూములు కిరాయిలు తీసుకొని, కోచింగులు తీసుకొని లక్షల మంది పిల్లలు నీ జాబ్ నోటిఫికేషన్ల కోసం కళ్లల్లో వత్తులేసుకొని చూస్తా ఉన్నారు. అనేక జిల్లా కేంద్రాల్లో పిల్లలు లైబ్రరీలో కూర్చొని రాత్రి పగళ్లు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని కష్టపడి చదువుకుంటా ఉన్నారు. అరే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వంటే ఇవ్వవు నువ్వు, అటు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వవు, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తలేవు.